హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ బులెటిన్ ఛానల్. స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 4కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చి 1, 2025. టైం వచ్చేసరికి 1 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు న్యూస్ వచ్చేసరికి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి నుంచి ఫస్ట్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఒక విజయం 2 మ్యాచ్ల రద్దుతో 4 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ఈ గ్రూప్ నుంచి సెమీస్లోకి అర్హత సాధించింది. ఆఫ్ఘనిస్తాన్తో ఈ జట్టు చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 273 రన్స్కి ఆల్అౌట్ అయింది. అనంతరం చేజింగ్కి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109 పరుగులకి ఒక వికెట్ కోల్పోయిన దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. ఆ తరువాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. దాని కారణంగా ఆస్ట్రేలియా 4 పాయింట్లు, ఆఫ్ఘనిస్తాన్ 3 పాయింట్లతో లీగ్ దశను ముగించాయి. నెట్ రన్ రేట్లో ఆఫ్ఘనిస్తాన్ కంటే సౌత్ ఆఫ్రికా చాలా మెరుగ్గా ఉండడం చేత అసాధారణంగా ఓడితే తప్ప దక్షిణాఫ్రికా సెమీస్కు చేరడం ఖాయం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రస్తుత ఇంగ్లాండ్ టీం కెప్టెన్ జాస్ బట్లర్ తన కెప్టెన్ పదవికి రాజీనామా చేశారు. ఇంగ్లాండ్ టీం యొక్క వరుస పరాజయాలు, వరల్డ్ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నమెంట్లో లీగ్ దశలోనే నిష్క్రమించడం వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్న బట్లర్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్ కెప్టెన్గా బట్లర్కి చివరి మ్యాచ్ అయితే కానుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పాకిస్తాన్లో ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్ అయిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏప్రిల్ 11 నుంచి అయితే మొదలు కానుంది. ఈ లీగ్లో మొదటి మ్యాచ్ ఇస్లామాబాద్ యునైటెడ్స్కి లాహోర్ కొలండర్స్కి మధ్య రావుల్పిండి వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 34 మ్యాచ్లు జరగగా మే 18న లాహోర్లో ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బ్రేక్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ చెస్ ప్లేయర్ అయిన ప్రజ్ఞానంద్కు మరో డ్రా ఎదురైంది. శుక్రవారం గురెల్ ఎయిడ్స్తో రెండో రౌండ్లో అతడు 46 మూవ్స్తో డ్రాగా ముగించాడు. అదే టోర్నీలో మరో గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం అదిరే విజయాన్ని అందుకున్నాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 మ్యాచ్ నెంబర్ 13లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్లలో 123 పరుగులు చేసిన ముంబైని ఆల్రౌండ్ ప్రదర్శన చేసి 9 వికెట్లతో ముంబైని చిత్తు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాటర్స్ అయిన కెప్టెన్ లానింగ్ మరియు షెఫాలి వర్మ దూకుడుగా ఆడటంతో 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. జాస్ జోనెసన్కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ప్రకటించారు. ఈరోజు లాస్ట్ న్యూస్ వచ్చేసరికి నాగపూర్ వేదికగా విదర్భ, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలబడటంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగింపు దశగా పయనిస్తుంది. మొదటి 3 రోజులు ఈ రెండు జట్లు దాదాపు సమానంగా పోరాడిన విదర్భకు 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ అయితే దొరికింది. దీనితో చివరి 2 రోజుల ఆట చాలా కీలకంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎవరు ఎలా ఆడతారన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు న్యూస్ అయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. తిరిగి మనం మళ్ళీ రేపటి స్పోర్ట్స్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.